అవ్వదు కాబట్టి ఆయనకి సెక్యూరిటీని కుదించాల్సిన పరిస్థితి. ఇప్పటికైతే ఎన్ఎస్జీ భద్రత ఇచ్చారు, కానీ ఇక మీదట కొనసాగించే అవకాశం లేకపోవచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందు జాగ్రత్త చర్యగా ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. అది మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తూ ఉన్నాం. తాడేపల్లి జగన్ నివాసానికి సంబంధించిన విజువల్స్. ఇంతకాలం ఆ విజువల్స్ బయటకు రాలేదు. ఇప్పుడు ఆ రోడ్డును తెరిచారు కాబట్టి మీడియాకు కూడా ప్రవేశం ఉంది. అక్కడ నుంచి తెప్పించిన విజువల్స్ అవి. రీసెంట్గా ఒక 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు కూడా జగన్ నివాసంలోకి వెళుతున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఇప్పుడు జగన్ను జనం గద్దె దించేశారు. ప్రతిపక్ష నేత హోదా కూడా వచ్చే అవకాశం లేదు. పొరపాటును కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రతిపక్ష నేత హోదాను జగన్కి ఇవ్వరు. ప్రతిపక్ష పార్టీ హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొరపాటును కూడా ఇవ్వకపోవచ్చు. కేవలం ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సెక్యూరిటీ మాత్రమే జగన్కి ఇచ్చే అవకాశం ఉంది. ముందు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీని తగ్గించే పరిస్థితి కనిపిస్తోంది. అదనపు భద్రత కల్పించాలంటే సంబంధిత కమిటీ సమీక్షించాలి. జగన్కు భద్రతాపరమైన ముప్పు ఉందని నిర్ధారించాలి. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా కూడా మాజీ ముఖ్యమంత్రిగా అంత సెక్యూరిటీ ఉంది అంటే ఆయనకి భద్రతాపరమైన ముప్పు ఉంది అని చెప్పేసి ఆ కమిటీ నిర్ధారించింది కాబట్టి. ఎందుకంటే గతంలో ఆయనపై అలిపిరిలో దాడి జరిగింది. ఆ తర్వాత మావోయిస్టుల నుంచి ముప్పు ఉండవచ్చు అని చెప్పి ఆ కమిటీ, భద్రతాపరమైన కమిటీ నిర్ధారించిన తర్వాత మాత్రమే Z+ కేటగిరీ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే అవకాశం లేకపోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి అనే హోదాను పక్కన పెడితే జగన్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా పరిగణించబడతారు. అందువల్ల అసాధారణమైన భద్రత కల్పించే అవకాశం ఉండదు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ మూసివేసిన రహదారుల్ని కొత్త ప్రభుత్వం తెరిపించింది. సామాన్యుల రాకపోకలకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది. కోడికత్తితో సీను అనే వ్యక్తి జగన్పై దాడి చేశాడు. అప్పట్లో జగన్ ఈ కోడికత్తి అంశాన్ని ఎన్నికల అస్త్రంగా చేసుకున్నారు. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాత్రమే ఈ కోడికత్తి ఘటన జరిగింది కాబట్టి అది రాజకీయంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో ప్రభంజనం సృష్టించింది అంటే దానికి కోడికత్తి దాడి వలన కలిగిన సానుభూతి కూడా ఒక కారణం కావచ్చు. సానుభూతి ప్రతిసారి వర్కౌట్ కాకపోవచ్చు. అందుకేనేమో ఈ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విజయవాడలో సీఎం హోదాలో ఉన్న జగన్ మీద జరిగిన రాళ్ల దాడి, ఈ దాడిని మనం చూస్తూ ఉన్నాం. ఆ దాడిని ఎవరు ప్రజలు పట్టించుకోలే. ఇదంతా సింపతి కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతోన్న డ్రామాగాని చాలామంది పరిగణించారు. తగిలిన దెబ్బ చిన్నదే అయినా జగన్ దాదాపు నెల రోజులు బ్యాండేడ్తోనే కనిపించి హడావుడి చేశారు. ఇక సింపతి రాకపోగా సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్స్ పెరిగిపోవడంతో చివరికి ఆ బ్యాండేడ్ను తీసేశారు. ఇక తాజాగా నర్సీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కాబోయే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్యాపదేశంగా అన్నారో ఉద్దేశపూర్వకంగా అన్నారో ఒక మాట అన్నారు. ఆ కామెంట్ జగన్లో అలాగే వైసీపీ నేతల్లో మరింత అభద్రతకు కారణం అయి ఉంటుంది. జగన్ ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదన్న అయ్యన్న వ్యాఖ్యలతో జగన్ శిబిరంలో ఆందోళన స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. సో అది పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్నటి వరకు ఎన్ఎస్జీ కమాండోల భద్రతా వలయంలో, శత్రు దుర్భేద్యమైన భద్రతా వలయంలో ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా కూడా పరదాలుండేవి, రోప్ పార్టీలు ఉండేవి. ఎవరిని, సాధారణ జనాల్ని జగన్ దరిదాపులకు కూడా రానిచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు సెక్యూరిటీ క్రమక్రమంగా తీసేస్తోన్న పరిస్థితి. ఈ ప్రాక్సిమేట్ సెక్యూరిటీ అంటే జగన్మోహన్ రెడ్డికి
ఆయన కుటుంబానికి దగ్గర నుంచి అత్యంత సమీపం నుంచి ఇచ్చే భద్రతను ప్రాక్సిమేట్ సెక్యూరిటీ అంటారు. సాధారణంగా అతి తక్కువ మందికి మాత్రమే ఈ సెక్యూరిటీ ఉంటుంది. ఇది కల్పించేందుకు ఎన్ఎస్జీను ఏర్పాటు చేస్తూ ఒక చట్టాన్నే జగన్మోహన్ రెడ్డి అప్పుడు తీసుకొచ్చిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి. ఇలాంటి సెక్యూరిటీ దేశంలో అతి కొద్ది మందికే ఇస్తారు. అలా తీసుకున్న సీఎంలలో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తూ ఉన్నాం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంలోకి ప్రైవేట్ సెక్యూరిటీ వెళుతోన్న దృశ్యం. సో ఒకరి తర్వాత ఒకరి మీద దాడులు ఈ మధ్యకాలంలో పెరిగిపోతూ ఉన్నాయి. కొడాలి నాని, పేర్ని నాని, అలాగే వల్లభనేని వంశీ, విడతల రజనీ కార్యాలయాల మీద దాడులు జరిగాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి టీడీపీ ఆఫీస్ మీద ఎటువంటి దాడి జరిగిందో కూడా మనం చూసాం. కుమారెడ్డి పట్టాభి చేసిన ఒక వాడకూడని పదం బోస్డీకే అన్న ఒక పదానికి ఆగ్రహంతో ఊగిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద పడి అక్కడ మొత్తం ఫర్నిచర్ని ధ్వంసం చేసి రచ్చరచ్చ చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత అయ్యన్న పాత్రుడు అన్న ఒక్క మాటకు, అంటే చెత్త ముఖ్యమంత్రి అన్న ఒక్క మాటకు జోగి రమేష్కి ఎందుకో కోపం వచ్చి ఉండవల్లి చంద్రబాబు నివాసం దగ్గరికి వచ్చి ఆయన చేసిన హడావుడి. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అందుకనే ముందు జాగ్రత్తగా జగన్